గత ప్రభుత్వ హయాంలో తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు భారీగా భూములు కొన్న వ్యవహారం కలకలం రేపుతోంది. అవినీతి సొమ్ముతోనే అధికారులు భారీగా భూములు కొన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ భార్య పేరిట 25 ఎకరాల భూమి కొనటంపై ఇప్పటికే పలు అనుమానాలు ఉండగా, తాజాగా ఐఏఎస్ రజత్ కుమార్ సహా ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఏకంగా 52 ఎకరాలు ఉన్నట్లు బయటపడింది. మహబూబ్ నగర్ జిల్లా హేమాజీపూర్ గ్రామ సర్వే నంబర్ 83, 84, 85లో రజత్ కుమార్ మొత్తం 52 ఎకరాలు కొన్నారు. రజత్ కుమార్ పేరిటే 15 ఎకరాలు 25 గుంటల భూమి ఉంది. ఈ భూమి కొన్నట్లు ఆయన డీఓపీటీకి వివరాలు ఇచ్చారా లేదా అనే అంశంపై స్పష్టత లేదు. అయితే అధికారుల భూములపై ఆరోపణలు రావడంతో రజత్ కుమార్ ముందు జాగ్రత్త పడినట్లుగా కనిపిస్తోంది. ఆయన పేరిట ఉన్న భూమిని రజత్ కుమార్ అమ్మకానికి పెట్టారు. భూ విక్రయం కోసం స్లాట్ కూడా బుక్ చేశారు. తన భూమిని ఇవాళ రేపో ఇతరులకు బదలాయించబోతున్నారు. ఇక్కడ మాది హేమాజీపురం, మహబూబ్నగర్ జిల్లా బాలనార్ మండలము. ఇక్కడ రజత్ కుమార్ కొన్నాడు. అప్పుడు అగ్వాల 2.5 రూపాయల లక్ష కొన్నాడు. ఇప్పుడు ఎవరిని ఇక్కడ రాయించలేదు. ఎవరికి అమ్మినంటే